చేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన అమ్మ మాట ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ ఉన్నారండి, లక్షల్లో ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరికీ దక్కని అదృష్టం నాకు మాత్రమే దక్కిన అదృష్టం ఏంటంటే మీ అందరి ప్రేమాభిమానాలు. ఎంతలా అంటే ప్రతిరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ 2-3 కుటుంబాలైనా సరే ఎక్కడెక్కడి నుంచో ఇంటికి వస్తూ ఉంటారనమాట అండి. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. వచ్చిన వారందరినీ కూడా ఆనందంగా రిసీవ్ చేసుకుంటాను. వారు కూడా చాలా సంతోషంగా మాట్లాడి వెళ్తూ ఉంటారు అనుకోండి, ఇంటిని చూసి వెళ్తూ ఉంటారు. అయితే నేను ఊళ్ళో లేనప్పుడు మాత్రం ఎవరన్నా వచ్చినప్పుడు ఇట్లా వెనుతిరిగి వెళ్ళాము అని తెలిసినప్పుడు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాను అనమాట. అయ్యో నా కోసమని వస్తే నేను లేకుండా అయ్యిందే, నేను లేనని తెలిస్తే వాళ్ళు మరో రోజు ప్లాన్ చేసుకునేవాళ్ళు కదా, ఇట్లా అనుకుంటూ ఉంటాను అనమాట. కానీ అది ఎలా తెలియచేయాలో నాకు ఇప్పటి వరకు తెలియలేదండి. ఏ వీడియోకి ఆ వీడియో ఆ రోజు పోస్ట్ చేసేది అరుదుగా ఉంటుందండి. అంటే విశేషమైన రోజులు అయితే తప్ప. ఇప్పుడు ఏదన్నా పూజ కానీ ఇటువంటివి అయితే మాత్రం ఏ రోజుకి ఆ రోజు లేదా ఆ మరుసటి రోజు పోస్ట్ చేస్తాం. కానీ మిగతావన్నీ కూడా ఒక 2 days తర్వాత పోస్ట్ చేస్తాం. సపోజ్ నేను ఊరు వెళ్ళాను అనుకోండి, ఆ ఊరు వెళ్ళింది ఆ రోజు పోస్ట్ చేయను. కామెంట్స్లో మీరందరూ కూడా అమ్మ మా ఊరే వచ్చారు, మీరు వస్తున్నారని తెలిస్తే మేము వచ్చి కలిసేవాళ్ళం, లేదా పలానా ప్లేస్ అని చెప్తే మేము అక్కడికి వచ్చేవాళ్ళం, లేదా ఆంది వేనే మా ఇల్లు అక్కడ మేము కలిసేవాళ్ళం, ఇలాగ కామెంట్స్లో పెడుతూ ఉంటారనమాట. కానీ అది నాకెలా తెలుస్తుంది, అట్లనే నేను వస్తున్నట్లు మీకెలా తెలుస్తుంది, ఇవన్నీ నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట. అదే చాలా బాధగా అనిపిస్తుంది నాకు. ఎవరన్నా ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళారంటే మాత్రం నాకు చాలా బాధపడతానండి. అయితే ఇక నుంచి అటువంటి ఇబ్బంది లేకుండా నేను నా వాట్సాప్ లింక్ ఇస్తున్నానండి. దానిలో మీరు ఫాలో అవ్వండి, వాట్సాప్ని ఫాలో అవ్వండి. నేను ఒకవేళ ఏదైనా ఊరు వెళ్ళినా పలానా ఊరు వెళ్తున్నాను అంటే మీకు ఇమీడియట్లీ ఏమన్నా తెలియచేసేవి ఉంటే కనుక నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటానండి. అది ఒక నాకు మార్గం మంచిగా అనిపించింది అనమాట. అందుకనే ఈ వాట్సాప్ లింక్ని మీకు అందజేస్తున్నాను. మన ఫ్యామిలీ అందరూ కూడా దానిలో ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ మీకేమన్నా ఆన్సర్ ఇవ్వాలి అని అనుకున్నా, ఒకవేళ వీడియోలో వీలవ్వలేదు నాకు చెప్పటం అని అనుకున్నా, నేను వాట్సాప్లో అన్నా మీకు తెలియచేస్తానండి. నా వీడియో వచ్చేటప్పుడు దిగువన అక్షరాలు కనిపిస్తున్నాయి కదండి, అక్కడ టచ్ చేయండి. ఇలాగ డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుందన్నమాట. డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ని టచ్ చేయంగానే ఇలా వాట్సాప్ ఓపెన్ అవుతుందండి. నా ఫోటో మీద టచ్ చేయండి, ఇలా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఆ గ్రీన్ కలర్లో చివరిన ఫాలో అని ఉన్నది చూసారా అండి, నా ఫోటో ఉన్న చివరిన ఫాలో అని తెల్లగా ఉన్నది కదా బాక్స్లో, దాన్ని టచ్ చేయండి. అంతే అండి, మీరు ఇక నా వాట్సాప్ ఛానల్లోకి వచ్చేసినట్లే అనమాట. ప్రతిరోజు నేను ఏమన్నా మీకు చెప్పాలనుకున్నా, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మీకు తెలియచేయాలనుకున్నా, ఏదైనా విశేషం ఉన్నా మీకు ఇందులో తెలియచేస్తూ ఉంటాను అనమాట అండి. మొదటగా ఉదయమే మావుళ్ళమ్మ తల్లి ఫోటోని అప్లోడ్ చేశానండి. ఇది ఎవరన్నా ఫోన్లోకి స్క్రీన్ లాక్గా పెట్టుకుంటే బాగుంటుందండి. మా సైడ్ అందరికీ కూడా స్క్రీన్ లాక్ మావుళ్ళమ్మ తల్లి ఫోటోనే ఉంటుందండి. అలానే ముందుగా మీకు తెలియచేసే ఫస్ట్ ఆనందకరమైన విషయం ఏంటంటే, నేను రేపు అంటే ఫిబ్రవరి 14వ తారీఖున విజయవాడ వస్తున్నానండి. శ్రేష్ఠ జ్యువెలరీ షాపు ఓపెనింగ్కి వస్తున్నాను అనమాట. ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ గోల్డ్ షాప్ అనమాట అండి. ఉదయం 10:30కి వస్తానండి. ఒక గంటన్నర అక్కడే ఉంటాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు, విజయవాడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తప్పకుండా రండి, అక్కడ కలుద్దాము. ఈ అడ్రస్ కూడా ఇస్తున్నాను. ఆపోజిట్ ఘర్ శంకర్ బాలాజీ కాంప్లెక్స్, బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు, విజయవాడ. ఇక్కడ కొత్తగా ఈ శ్రేష్ఠ లైట్ వెయిట్ జ్యువెలరీ షాప్ని ఓపెన్ చేస్తున్నారండి. ఆ షాప్ ఓపెనింగ్కి వస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. ఒక మంచి విషయాన్ని మీ అందరికీ ఈ వాట్సాప్ ద్వారా తెలియచేయటం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. ఇలా వెంటనే తెలియచేసే విషయాలు ఏమన్నా ఉంటే ఈ వాట్సాప్లో పెట్టేయచ్చు అని చాలా ఆనందంగా అనిపిస్తోందండి. అలానే మన ఫ్యామిలీలో అందరూ కూడా ఈ అమ్మ మాట వాట్సాప్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నానండి.
నాకు ఈ మార్గం ఏదో బాగుంది, అయితే ఇది ఎంత మటుకు వర్కౌట్ అవుతుంది అనేది నాకు ఐడియా లేదండి. ఎందుకంటే కొన్ని నాకు నచ్చినవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాను, కానీ అవి కొన్ని వర్కౌట్ అవ్వదు. ఉదాహరణ ఏంటంటే, నేను కొత్త ఛానల్స్ వాళ్ళకి నేను పిన్ చేస్తాను, నా కమెంట్స్లో పిన్ చేస్తాను అని చెప్పా, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదండి. ఎందుకంటే ఒక ఛానల్ని అట్లా పిన్ చేయాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటండి. నాకు అటువంటి ఏమీ తెలియదు అనమాట. తర్వాత టెక్నికల్ వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట. మనకు తెలియదు కదా ఇటువంటివన్నీను, అందువలన ఎవరు అటువంటివి చెయ్యరంటండి. అందుకనే నేను ఆ పిన్ చేయటం మానేశాను అనమాట. మీలో ఎవరికన్నా డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు, పిన్ చేస్తానన్నారు కదా ఎందుకు చేయట్లేదు అని. అది చెప్పే అవకాశం నాకు ఇప్పటి వరకు రాలేదు, అందుకనే వివరంగా చెప్తున్నాను అనమాట అండి. అంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నాయి మాత్రం మనం అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ ఛానల్ ఈ స్థాయికి రాదండి. మీ అందరికీ తెలుసు కదా. ఎందుకంటే మనలో యూట్యూబర్స్ కూడా చాలామంది ఉన్నారు, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ మాత్రం నేను నా మనస్ఫూర్తిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కరిని కూడా కష్టపడందే ఏది రాదండి. రెడ్ కార్పెట్ పరిచి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా అని బోల్డ్ అంతమంది ఏమీ వచ్చి సబ్స్క్రైబర్స్గా జాయిన్ అయిపోరు. మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉండండి. అది మనకి ఒక బ్యాంక్ అంటారట దాన్ని. మన వీడియో ఏదన్నా నచ్చినప్పుడు మన ఛానల్లోకి వెళ్తారట. వెళ్ళినప్పుడు అన్నీ చూస్తారు కదా, చూసినప్పుడు బాగుంది వీళ్ళ ఛానల్ అన్నప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారంటండి. అంటే నాకు తెలిసిన కొన్ని మీకు చెప్తున్నాను అనమాట. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు వ్యూస్ ఇక్కడ రావట్లేదు కదా ఎందుకులే అని అశ్రద్ధ చేయదు. మొదట్లో మాకు కూడా అలానేనండి, చాలా తక్కువ వ్యూస్తోనే స్టార్ట్ అయినాయి. 100-200 అట్లానే వ్యూస్ వచ్చాయి. కానీ ఏ వీడియో మంచిగా ట్రెండింగ్లోకి వెళ్తుంది అన్నది మనం గెస్ చేయలేమన్నమాట. మేము కూడా ఈ అవస్థలన్నీ పడ్డవాళ్ళమేనండి. కాకపోతే భగవంతుడి దయ వల్ల చాలా త్వరగా మన ఛానల్ మానిటేషన్కి వచ్చేయటం, క్విక్గా మంచి స్థాయికి వెళ్ళటం జరిగింది. అదంతా కూడా భగవంతుని అనుగ్రహం అనే నేను నమ్ముతానండి. అదే కాక ఇప్పటి వరకు కూడా నాకు కంటెంట్కి ఎక్కడా కొదవలేదండి. ఈ రోజు పెట్టిన వీడియో మరుసటి రోజు ఇంకోటి ఏం పెడతానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటామని మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, కామెంట్స్లో కూడా అంటూ ఉంటారు, రేపు ఏం వీడియో పెడతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటామండి. మీది ఒకటే వీడియో ఉండదు, రకరకాలుగా ఉంటాయి. ఒకసారి ఫంక్షన్ అంటారు, ఒకసారి షాపింగ్ అంటారు, ఒకసారి ఊరు వెళ్తున్నానంటారు, ఆడపడుచులు అంటారు, లేదా ఇంకొకటి గోల్డ్ అంటారు, లేకపోతే పూజ అంటారు, గరకలు వచ్చినాయి అంటారు, జాతర జరిగిందంటారు. ఇదంతా కూడా అండి మా ప్రాంతం యొక్క గొప్పతనం అండి. అది మాత్రం నేను ఎప్పుడు కూడా ఆనందపడే విషయం అనమాట అండి. మా భీమవరం ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం, అందుకనే మాకు కంటెంట్కి ఏమీ కొదవలేదండి. ఆ కంటెంట్ని గ్రాస్ప్ చేయటం కూడా ఉంటుందండి. అంటే భీమవరంలో కూడా చాలా మందే ఉన్నారు కదా. నాకు భగవంతుడి దయ వల్ల ఆ ధారణ అంటారో మరి గ్రహణ శక్తి అంటారో నాకు తెలియదు, కానీ అందులో కంటెంట్ని తీసుకోగలను నేను. అందుకనే మీకు అందంగా వీడియోస్ని ప్రజెంట్ చేయగలుగుతున్నాను. అలానే అందరూ వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నది. కాకపోతే మీరు వచ్చి డిసప్పాయింట్ అయ్యి వెళ్లకుండా మాత్రం ఈ వాట్సాప్ అన్న ఐడియా నాకు బాగుంది, మనం స్టార్ట్ చేద్దాము. ఒకవేళ వర్కౌట్ అయింది అనుకోండి భగవంతుడి దయ వల్ల, చక్కగా నేను చెప్పాలనుకున్నది వెంటనే మీకు అందజేసేయగలను కదా. అందుకనమాట ఎట్లా ఫాలో అవ్వాలి, అందులో ఫాలో అని ఉంటుంది వాట్సాప్ దాంట్లో, ఆ ఫాలో అన్నది టచ్ చేస్తే మీరు సరిపోతుందండి. ఓకే అండి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఇలా ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు కదా, మీకంటూ ఫ్రీ టైము ఉండకుండా ఉంటుంది కదా, మరి మీకు అది ఓకేనా అని వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. మేము ఏమైనా ఇబ్బంది పెట్టామమ్మా మిమ్మల్ని అని. లేదండి, నేను అలా ఎప్పుడూ అనుకోలేదండి. ఎందుకంటే అసలు ఇలా ఓకే చేయటానికి కూడా ఒక కారణం ఉందండి. నేను ఉన్న మాటే చెప్తున్నాను. అప్పటికి ఇంకా మనం ఈ ఇల్లు కట్టడం కూడా స్టార్ట్ చేయలేదు. ఛానల్ అప్పుడప్పుడే ఫామ్లోకి వెళ్తూ ఉన్నది, మంచి పేరు వచ్చింది. మనం పాత ఇంట్లోనే ఉన్నాము. ఒకరోజు ఎందుకో బాగా చికాకు పడుతూ ఉన్నాం అనమాట. అంటే ఇంట్లో తెలుసు కదండి, ఏయో ఒక చిన్న చిన్న యుద్ధాలు పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా. ఆ రోజు 4-5 గిన్నెలు ఢమాలని ఎగిరిపోయినాయి అనమాట. చిన్న జోక్ చేస్తున్నాను లేని అలాంటి సిచ్యుయేషన్ అనమాట అండి. అలా కొంచెం డిస్టర్బ్డ్గా ఉండటంతో నేను పైనే ఉండిపోయాను అనమాట మన పాత ఇంట్లో. మణుగూరు నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారటండి. వారు హస్బెండ్, వైఫ్, పిల్లలు ఇద్దరు, నలుగురు కూడా మణుగూరు నుంచి ప్రత్యేకించి నన్ను కలవటం కోసం అని చెప్పి వచ్చారట. ముందు కలిసి తర్వాత మావుళ్ళమ్మ తల్లి దేవాలయానికి వెళ్దామని వచ్చారట. అసలే విసుగ్గా ఉన్నాను, కోపం మీద ఉన్నాను కదా. మా వారు వచ్చి చెప్పేసరికి నేను లేనని చెప్పండి అని అన్నాను.
నేను నిజంగా చెప్తున్నా, ఉన్నదే చెప్తున్నానండి, మరోలాగా అనుకోవద్దు. తర్వాత వాళ్ళు అదే లేరా అండి అని చెప్పి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత నేను ఓ పూటకి మళ్ళీ రియలైజ్ అయిపోతాం కదండి, మామూలుగా అయిపోతాం కదా. అయిపోయిన తర్వాత నేను ఎంత బాధపడ్డానంటే స్టిల్ ఇప్పటికీ కూడా బాధపడుతూ ఉంటా ఆ విషయం గురించి అండి. నేను భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నేను ఎవ్వరికీ సారీ చెప్పేంతగా ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయనండి. కానీ ఈ మణుగూరు వారికి మాత్రం నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. మీరు వచ్చినప్పుడు నేను సరిగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను, మీకు కనిపించలేకపోయాను నేను కనీసం అని చెప్పి. ఎందుకంటే అప్పుడు కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, నైట్ ఏదో వేసుకుని అసలంతా మనకు తెలుసు కదా, మన ఆడవాళ్ళం ఎలా ఉంటాం, గొడవ అయిందంటే భద్రకాళిలాగా ఉంటాం. అదనమాట అండి. కానీ ఏది ఏమైనా సరే అది మాత్రం నాకు మనసులో ఎప్పుడు గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత నేను వారితో టచ్లో ఉన్నాను, వారి నెంబర్కి ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. అలానే వారు కూడా చాలా ప్రేమగా ఉంటారు, టచ్లో ఉంటారండి. కానీ వారు వచ్చినప్పుడు నేను కనపడలేదు వాళ్ళకి అన్నది మాత్రం నా మనసులో ఎప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది. అంతే అండి. ఇక ఆ తర్వాత ఆ పొరపాటు నేను ఇంకెప్పుడు చెయ్యలేదండి. ఎందుకంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉంటే నన్ను చూడటానికి వస్తారు. అలాంటిది నేనేదో చైల్డిష్గా బిహేవ్ చేసి ఇంకా నా పెద్దరికమేముంది, నేను చెప్పే మాటలకు అర్థమేముంది అని స్టిల్ ఇప్పటి వరకు బాధపడతానండి, నిజంగా చెప్తున్నాను. అందుకనే అటువంటి పొరపాటు నేను మరోసారి ఎప్పుడు జన్మలో చెయ్యను. ఎవ్వరు వచ్చినా సరే చాలా ఆనందంగా స్వీకరించడం అలవాటైపోయిందండి. నాకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే లేట్ నైట్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాను. అదొక్కటి మాత్రం కొంచెం ఇబ్బంది పడతాను అనమాట. ఎందుకంటే మనం నైట్ టైం అనేసరికి ఎడాపెడా ఉంటాము, అది కాక నైట్ టైం ఎవరెవరో ఏమీ తెలియదు కదా, అదొక్కటి ఇబ్బంది పడుతూ ఉంటాను అనమాట అండి. అంతే, మిగతా అంతా కూడా అండి ఎవ్వరు వచ్చినా సరే మనసు చాలా ఆనందంగా ఉప్పొంగిపోతుందండి. 2 years బ్యాక్ మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి డిసప్పాయింట్ అయ్యి వెళ్ళారు చూడండి, అది నా మూలంగా. ఇక ఆ తర్వాత అంటారా, నేను ఊళ్ళో లేకపోవటం వల్ల ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మీకు ఇంటిమేట్ చేద్దాము. నేను ఏదైనా ఊరు వెళ్ళినా, లేదా పలానా చోటుకి వెళ్తున్నాను, బయటకు వెళ్తున్నాను, పలానా ఊరు మీదుగా వెళ్తున్నాను, ఇటువంటివి కూడా చెప్పడానికి వీలవుతుందేమో చూస్తానండి. అందుకనే ప్రత్యేకించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంతలా ఆదరిస్తున్న, అభిమానిస్తున్న మీ అందరికీ మాత్రం అండి నేను శతకోటి నమస్కారాలు తెలియచేస్తున్నానండి. ఇదంతా కూడా భగవంతుని అనుగ్రహం అండి, అంతే అండి. మన చేతిలో ఏముండదండి, ఎవరికి ఉండదండి. అందరి ప్రేమ పొందాలని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది కదా. కానీ భగవంతుడి అనుగ్రహం నా మీద అపారంగా ఉంది అని నాకు అర్థమవుతుందండి. అదంతా కూడా మీ అందరి రూపంలో నాకు అందజేస్తున్నాడు. ఇంతలా ప్రేమాభిమానాలను అందిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలానే వాట్సాప్ లింక్ ఇస్తున్నాను, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే అండి, ఫాలో అని టచ్ చేయండి, సరిపోతుంది. ఓకే అండి, ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.